కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన, రావాల్సిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగిన, ఇవన్నీ జరిగినా సాకులు చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు, సాకులు చూపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆగస్టు కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా, గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం. తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ప్రతి పథకము బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతికి, వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావడం. ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళని జల్లెడ బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో, ప్రజలకు మంచి చేయడమే కాకుండా, ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా, ఎమ్మెల్యేలను కూడా, ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం కాదు, ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే, ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ, ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు, ఈచ్ హౌస్కు రాసిన లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే ఇచ్చి, అక్కా చెల్లి ఇవన్నీ జరిగాయి కదమ్మా, సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల. ఈ 58 నెలల్లోనే అది కూడా జరిగింది.